దేవాలో మీరు కోరుకున్న మార్పు వచ్చినందుకు కన్నవాళ్లుగా మీరు సంతోషించాలి కదన్నయ్యా. అర్థం చేసుకుని దగ్గరికి తీసుకోవాలి కదన్నయ్యా. అన్నయ్య, వదిన, దేవా మిథునలకి ఇప్పుడు మీ ఆశీర్వాదం చాలా ముఖ్యం. కొత్త జీవితం మొదలుపెట్టిన వాళ్ళు మీరు ఆశీర్వదిస్తే జీవితాంతం సంతోషంగా ఉంటారు. దయచేసి అర్థం చేసుకోండి అన్నయ్య. వదిన, మీరైనా అన్నయ్యకి అర్థమయ్యేలా చెప్పండి. శారదా, బయలుదేరు. చూడండి లలితాదేవి గారు, ఈ సందర్భంగా మీకొక డైలాగ్ చెప్తాను. కుదిరితే ఇక్కడే అర్థం చేసుకోండి, కుదరకపోతే ఇంటికి వెళ్లి ఆలోచించండి. కానీ ఏదో ఒకటి చేసి నా నీతి వాక్యంలోని డెప్త్ గురించి జ్ఞానోదయమివ్వండి. చెప్పులు కొన్నప్పుడు బాగున్నాయని చూసి అదే కాళ్ళకి వేసుకున్నప్పుడు ఖర్చాయని వామ్మో వాయో అని బాధపడతాం. ఇప్పుడు దేవాలో మీరు చూసిన మార్పు కూడా సేమ్ టు సేమ్ ఇలాంటిదే. దేవాలో విభత్సమైన మార్పు వచ్చేసిందని, మీ అమ్మాయిని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడని, కళ్ళాపి చల్లి ముగ్గులు వేస్తున్నాడని మీరు తెగ మురిసిపోతున్నట్టున్నారు కదా. కానీ దేవా వాతావరణం లాంటివాడు, ఎప్పుడు ఎలా మారుతాడో ఎవ్వరికీ తెలీదు. మరే రియల్ ఎస్టేట్ రేట్ల లాగా ఉదయం ఒకలాగా సాయంత్రం ఒకలాగా మారిపోతూ ఉంటాడు. గతంలో ఒకసారి కూడా దేవాల్లో మార్పు వచ్చేసిందని, మీ అమ్మాయిని బాగా చూసుకుంటున్నాడని మీరు తెగ మురిసిపోయారు. కానీ తర్వాతే మిథున మేడం ని మెడ పట్టుకుని బయటికి గెంటేశాడా లేదా? రేపు భవిష్యత్తులో జరిగేది కూడా అది ఫైనల్ గా సింగిల్ డైలాగ్ లో నేను చెప్పొచ్చేది ఏంటంటే, కూర మాడిపోయిందని బాధపడే కంటే ముందే స్టవ్ కట్టేసుకోవటం చాలా మంచిది. అందుకని రేపు దేవా మీ అమ్మాయిని గెంటేసిన తర్వాత మీరు బాధపడ్డం కంటే ఇప్పుడే తీసుకెళ్ళండి, హ్యాపీగా ఉంటారు. సూపర్ సూపర్. ఇంతకు ముందంటే నువ్వు చెప్పినట్టే ఉండేదమ్మా. కానీ ఇప్పుడు దేవాని మిథునని సాక్షాత్తు ఆ దేవుడు కూడా వేరు చేయలేడు. వాళ్ళంతా ప్రేమగా, అంతా అన్యోన్యంగా ఉన్నారు. చూస్తూ ఉండండి, వాళ్ళిద్దరూ అందరి మనసుల్ని గెలుచుకొని త్వరలోనే ఈ ఇంట్లో అడుగు పెడతారు. ఉంటాను. సరే. ఓమయ్యమ్మో, ఇదేంటి హస్బెండ్ ఇంత డెప్త్లో ఎన్ని డైలాగులు చెప్తే ఆవిడ సింగిల్ డైలాగ్ కొట్టేసి వెళ్ళిపోయింది. ఎవరికి చాలా కారణమే. దెబ్బ తగిలిన తర్వాత అలే కట్టుకుంటారులే, మనకెందుకు, మనం వెళ్ళి రీల్ చేసుకుందాం. ఓమయ్యమ్మో, గాడిద గాత్రానికి ఒంటె ఆశ్చర్యపోతే ఒంటె అందానికి గాడిద కళ్ళు తిరిగి కింద పడిపోయింది అన్నట్టుగా. బాబోయ్, ఆ మిథున మేడం దేవాలయ కొత్త కాపురం మామూలు వింతగా లేదమ్మా. క్యాండిల్ లైట్ డిన్నర్లంట, వెన్నెల్లో సరసాలంట. ఓమయ్యమ్మో, ఆ మిథున మేడం మామూలుగా ఎక్స్ట్రా చేయట్లేదమ్మా. నీ అదృష్టాన్ని గద్దలా తన్నుకుపోయిన ఆవిడేమో సరసాలు చాలు శ్రీవారు వీళ్ళ కాదు, విరహాల గోల ఇంకా నా వీళ్ళు కాదు అంటూ రొమాంటిక్ సాంగ్ సింగుతుంది. ఆవిడ స్థానంలో దేవ పక్కన ఉండాల్సిన నువ్వేమో చిలక ఏ తోడు లేక ఎటేవమ్మ ఒంటరి నడక అంటూ విరక్తి గీతాలు పాడుకుంటూ పిచ్చిదాల్లా తిరుగుతున్నావు. నేను చూస్తుంటే పిచ్చ కోపంగా ఉంది భాను. బ్లడ్ బాయిలర్ లో నీళ్ళలాగా బాయిల్ అయిపోతుంది. నీ స్థానంలో గనక నేనుంటేనా ఈ పాటికి ఆ మిథున అంటూ ఊరుకో భాను, ఊరుకో, బాధపడుకో. కుక్క అన్నాక చేతిలో ముక్కలెత్తుకెళ్లటం, సిగ్గులేని మనుషులు అన్నాక కాబోయేవాణ్ణి తన్నుకెళ్లిపోవటం పురాణ కాలం నుంచి తరతరాలుగా వస్తున్న వ్యవహారం. ఏం చేస్తాం చెప్పు? ఓమయ్యమ్మో, ఆ రేంజ్ లో ఉరుమురిమి చూస్తుంది. 32 పళ్ళు ఊడి కింద పడేలా లాగిపెట్టి కొడుతుందా ఏంటి? సారీ బాను, నీ మనసులో ఎంత బాధ ఉందో సాటి ఆడపిల్లగా నేను అర్థం చేసుకోగలను. కానీ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించు. దేవా నిన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడం, పెళ్లి పీటల దాకా తీసుకురావడం నిజంగా తప్పే. కానీ కేవలం నా మీద కోపంతోనే దేవా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. అది నువ్వు ఆ రోజే అర్థం చేసుకుని ఉండుంటే ఈ రోజు ఇలా బాధపడే పరిస్థితి ఉండేది కాదు. బాను, నిన్ను నా చెల్లెలివి అనుకుని ఒక అక్కలా నీ మంచి కోసమే చెప్తున్నాను. జరిగిందేదో జరిగిపోయింది, వాటన్నిటినీ మర్చిపో. నీ మనసులో నుంచి తీసి ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు, సరేనా? నాకు ఈ పరిస్థితి రానికి కారణం నువ్వు. నా రాజా నాకు దూరం అవ్వడానికి కారణం మా మధ్యలోకి నువ్వు రావడం. అసలు నువ్వు నాకు సహాయిస్తుంటే ఎట్టా కాలుతుందో తెలుసా? నిన్నిక్కడికిక్కడే చంపేయాలన్నంత కోపంతో రక్తం మరిగిపోతుంది. భాను, నీ కోపంలో అర్థం ఉంది, కానీ ఒక్కసారి నేను చెప్పేది వినడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఏంది నువ్వు చెప్పేది నేను వినేది? దెబ్బతిన్న నాకు, ఇక్కడ నొప్పి అనుభవిస్తున్న నాకు తెలుసు ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో. ఈ గాయానికి కారణమైన నీకేం తెలుసు నా బాధ? అది కాదు బాను. చెప్పింది చాలా ఆపమా. ఏంది ఏమన్నా? జరిగిందంతా మర్చిపోయి నేనెవరినో ఒక గన్నయ్య గారిని చూసి పెళ్లి చేసుకోవాలనా? చావైనా బతకైనా నా రాజతోనే అనుకున్న దాన్ని ఇంకొకరితో నా మెళ్ళో తాళి కట్టించుకుంటానని ఎట్లా అనుకుంటున్నావు? నా గంటల్లో ప్రాణం ఉండగా జరగదు. చూడు, ఇన్నాళ్ళు దేవా కోసం ఎదురు చూస్తూ బతికినా, కానీ ఇక నుంచి నీ పతనం కోసం, నీ మీద పగతో బతుకుతా. దేవా నీ కోసం వచ్చేసరికి నువ్వు మురిసి ముగ్గులేస్తున్నావు, కానీ ఆ సంతోషాన్ని
నీకు 3-4 ముచ్చట చేస్తా. నిన్ను ఇంట్లోకి రానేకుండా వాళ్ళు గెంటేస్తే నేను నిన్ను దేవా జీవితంలో నుంచి శాశ్వతంగా గెంటేస్తా. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకో, దేవా పుట్టిందే నా కోసం. వాడెప్పటికైనా నా వాడే. నిన్ను నీ దేవా నుంచి జన్మలో కలుసుకోలేనంత దూరం చేసేసి నేను దేవా జీవితంలోకి అడుగు పెట్టకపోతే నా పేరు భానుమతే కాదు, గుర్తుపెట్టుకో. అయిపోయిందా? నిన్ను నా చెల్లెలివి అనుకుని నీ భవిష్యత్తు బాగుండాలి అని, నువ్వు సంతోషంగా ఉండాలి అని ఒక అక్కలా నీ మంచి కోసం చెప్పాను. కానీ నువ్వు పగలు ప్రతీకారాలు అని అంటుంటే నీకు అర్థమయ్యే భాషలో సమాధానం చెప్పక తప్పట్లేదు. దేవాది నాది, ఆ దేవుడు ముడివేసిన బంధం. మమ్మల్ని నువ్వే కాదు కదా, ఆ దేవుడు కూడా విడదీయలేడు. ఒకవేళ మమ్మల్ని విడదీయడం కోసం నువ్వు పిచ్చి ప్రయత్నాలు చేస్తే తొక్కి పెట్టి నార తీస్తావు. నన్ను మా మావయ్య గారి వాళ్ళు ఇంట్లోకి రానివ్వలేదు అని సంబరపడిపోతున్నట్టున్నావు. కానీ చూస్తూ ఉండు, త్వరలోనే, చాలా త్వరలోనే వాళ్ళంతట వాళ్లే మాకు హారతిచ్చి ఆహ్వానం పలికేలా చేస్తాను. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యమైన విషయం, దేవా ఎప్పటికీ నావాడు. దేవా నుంచి నన్ను వేరు చేసి దేవా జీవితంలోకి అడుగు పెట్టాలనే పగటి కలలు మానుకో. అది నువ్వు ఇంకో జన్మెత్తినా జరగదు. ఓమయమ్మో చూసావా బన్ను, చూసావా నీకెలా వార్నింగ్ ఇస్తుందో చూసావా? నువ్వు ఏదో ఒకటి చేసి దాని కూరలు పీకకపోతే అది ఇలాగే రెచ్చిపోతుంది. చేస్తా. ఇక నుంచి ప్రతి క్షణం దాని కూరలు పీకడమే కాదు, దేవా నుంచి దూరం చేసే పనిలోనే ఉంటా. మాస్టర్ గారు, సత్యమూర్తి మాస్టర్ గారు. గోపాల్ గారు నమస్కారం, రండి లోపల కూర్చొని మాట్లాడుకుందాం. మీ ఇంట్లో కూర్చుని కాఫీ తాగుతూ మీతో కబుర్లు చెప్పడానికి రాలేదండి. మీకు ఇచ్చిన అప్పు వసూలు చేసుకోవడానికి వచ్చాను. మొన్న మీ చిన్నబ్బాయి పెళ్లి కోసమని 50,000 చేపతులు తీసుకున్నారు. 4-5 రోజులు ఇస్తామని చెప్పారు కదా, నాకు వేరే అవసరం ఉంది, ఇవ్వండి. గోపాలం గారు, డబ్బులు అడ్జస్ట్ కాలేదు. ఒక వారం టైం ఇస్తే మీకు ఇవ్వాల్సిన డబ్బులు వడ్డీతో సహా సర్దుబాటు చేస్తాను. ఏంటి, వారం రోజులు టైం కావాలా? సంవత్సరమే వద్దు. ఏం మాట్లాడుతున్నారండి మాస్టర్ గారు? ఎప్పటి నుంచో తెలిసిన మాస్టర్ గారని, ఒకే వీధిలో ఉంటున్నామని కిరాణా సరుకులు అప్పిచ్చాను. ఆ డబ్బులు ఇంతవరకు అతీగతి లేదు. చిన్న కొడుకు పెళ్ళని కాళ్ళ వేళ పడి మీరు ప్రతిమాలితే కిరాణా సరుకులు బాకీ తీర్చకపోయినా సరే ఫోన్లే అని చేబదులిచ్చాను. ఆ గౌరవం నిలబెట్టుకోకుండా ఇంకా వారం రోజులు 10 రోజులని వాయిదా వేస్తున్నారేంటండి? అది కాదు గోపాలరావు గారు, మాస్టర్ గారు, నాకు కావాల్సింది కుంటి సాకులు కాదు, డబ్బులు. మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వండి. డబ్బులు ఇవ్వకపోతే నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు, అంతే. ఒక్క నిమిషం. ఒరే రంగా, చెప్పండి నాన్నగారు. నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉంటే సర్దరా, నెలాఖరికి ఇచ్చేస్తాను. హాయ్ బాబాయ్, మీరు బానే ఉన్నారు నాన్నగారండి. ఈ మధ్య అసలు రియల్ ఎస్టేట్ పాతాళానికి పడిపోయిందండి. ఈ ఎండాకాలంలో వానలాగా ఒక్క గిరాకీ కూడా కనబట్టలేదు. ఈడ్చి తనినా నా దగ్గర ₹1 కూడా లేదండి నాన్నగారండి. సరే, మీ అందరికీ తిండి మీ నాన్నగారు పెన్షన్ తోనే పెడుతున్నారా? నీకు పెళ్లిళ్ళైనా సరే మిమ్మల్ని అందరినీ మీ నాన్నగారే పోషిస్తున్నారు. మన ఇంటికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కూడా మీరు డబ్బులు సర్దుబాటు చెయ్యకపోతే ఎలారా? అంటే బాధపడతారు గాని ఇది తెలిసి తెచ్చుకున్న కష్టమమ్మా. అవును, దేవా గురించి తెలిసి కూడా అతని పెళ్లి కోసం అప్పు చేయడం కంటే బుద్ధి తక్కువ పొరపాటు మరొకటుండదు. దేవా పెళ్లి కోసం అప్పు చేశారు కాబట్టి ఆ 50,000 అతనే ఇవ్వమని అడగండి. అన్నం తిన్నోడిని వదిలేసి పక్కనుండి చేయి కడుకోమని అన్నట్టుగా దేవాన్ని వదిలేసి మమ్మల్ని అడుగుతారేంటండి? మరే ఎంకి పెళ్లి చూపించావుకొచ్చినట్టు దేవగాడి పెళ్లి మా సాగుకొచ్చింది. ఆపండి, మాట్లాడింది చాలు. పెద్దబాబు, నువ్వేమైనా నాన్న, నా పరిస్థితి ఏంటో తెలుసు కూడా నన్ను డబ్బులు అడగడానికి మీకు మనసులో వచ్చిందన్న. నేను చేరక మొన్న ఒక జాబ్ లో చేరాను, అది కూడా పోయింది. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నాన్న? నేను కొడుకుల్ని కనలేదు, సవట దద్దమ్మల్ని కన్నాను. ఒకడేమో పెళ్ళై పిల్లలు పుట్టినా ఉద్యోగం చేయాలన్న బాధ్యత తెలియని సవట సన్నాసి. ఇంకోడేమో వాడు పెళ్ళాం గురించి మాత్రమే ఆలోచించే స్వార్థపరుడు. ఇంకొకడేమో తండ్రి నమ్మకం మీద తండ్రి పరువుని రోడ్డు మీద నిలబెట్టిన వాడు. కర్మ, నేనే పాపం చేస్తే భగవంతుడు నాకు ఇటువంటి కొడుకులు ఇచ్చాడు? నాకు అర్థం కావట్లేదు. గోపాలరావు గారు, నాకు నీతిగా బ్రతకటమే తెలుసు. నా దగ్గర చదువుకున్న పిల్లలకి నీతి నిజాయితీనే తప్ప మోసం చేయమని చెప్పలేదు. నా చిన్న కొడుకుని గుడ్డిగా నమ్మి అప్పు చేశాను. అందుకు తప్పు నాదే కాబట్టి నేనే అప్పు తీరుస్తాను. మీకు 2 చేతులు అయితే దండం పెట్టి బ్రతులాడుతున్నాను. నాకు ఒక వారం రోజులు గడివేవ్వండి. నా తల తాకట్టు పెట్టైనా సరే మీ బాకీ వడ్డీతో సహా తీరుస్తాను. మాస్టర్ గారు, మీరు పెద్ద మనిషి, గౌరవ మర్యాదలు ఉన్న మాస్టర్ కాబట్టి మీ ముఖం చూసి టైం ఇస్తున్నాను. వారంలో డబ్బులు ఇవ్వలేదనుకోండి, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పోలీస్ కంప్లైంట్? హాయ్ బాబోయ్. ఎక్కడి నుంచి వస్తున్నావు లలిత? అది ఎక్కడి నుండి వస్తున్నావని అడుగుతున్నాను. మన అమ్మాయి దగ్గరికి వెళ్ళొస్తున్నానండి. మనమయ్య పేర్లేదా? మిథున దగ్గరకండి. చచ్చిపోయింది అనుకోమన్నాను కదా. కోపంతో కన్న కూతురు చచ్చిపోయిందని మీరు అనుకోగలరేమోనండి, కానీ నేను అనుకోలేను. మావయ్య గారు పెళ్లి కోసమని కిరాణా షాప్ అతని దగ్గర 50,000 అప్పుగా తీసుకున్నారంట. ఈ రోజు అతను వచ్చి మావయ్య గారిని నిలదీసినట్టుగా అడిగాడు. మనం ఆర్థికంగా బలంగా మారాలి, అప్పుడే మనం ఏ సాయమైనా చేయగలం. ఉద్యోగం వెతికే పనిలోనే ఉన్నాను. నువ్వే కాదు దేవా, నేను కూడా ఉద్యోగంలో చేరతాను. పొద్దు మీదన నీ కల ముందు మన కష్టాలు పెద్దవేం కాదు. నీ కల సాకారం అవడం కోసం నువ్వు వేసే అడుగుల విలువ ఎంతైనా సరే నేను చూసుకుంటాను.